సరే సరే, మీకు నాకు గొడవలు ఎందుకులే కానీ మీ ముద్దుల కోడల్ని ముందు ప్రసాదం తీసుకుని రమ్మని చెప్పండి. అమ్మా అభి, అభి ప్రసాదం తీసుకురామ్మా. లలిత, ఆవిడ గారికి ఏమైందో ఏంటో, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏంటో ఇల్లన్నాక ఇలాంటి బాధ్యతలన్నీ పెద్ద కోడలిగా నా భుజాల మీదే వేసుకోవాలి. నేను లేకుండా ఈ పనులన్నీ ఎలా అవుతాయో ఏంటో. ఇదేంటి, ప్రసాదాలు చేయడానికి వచ్చిన అభి కనిపించడం లేదు, ప్రసాదాలు లేవు. ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళినట్టుంది. దీన్ని బాగా ఇరికించొచ్చు. ఇప్పటి వరకు నా మీద ఏనాడు సదాభిప్రాయం లేదు. ఈ రోజుతో నా మీద అభిప్రాయం ఇంకొంచెం చెడుగా మారుతుంది. అంతే కదా, అదంతా పక్కన పెడితే కనిష్కని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వకుండా ఇక్కడే లాక్ చేయాలి. లలిత, ప్రసాదాలు తీసుకురమ్మంటే పచ్చి వెలక్కాయలాగా ఎందుకు ముఖం పెట్టుకొని వచ్చావు? విషయం తెలిస్తే మీ అందరి మొహాలు కూడా ఇప్పుడు పచ్చి వెలక్కాయలానే అవుతాయి. నువ్విలా తిక్కతిక్కగా సమాధానాలు చెప్పడం ఎప్పుడు ఆపుతావే? చెప్పేది నేరుగా చెప్పు. కిచెన్ లో ప్రసాదాలు లేవు, ప్రసాదాలు చేయడానికి పంపించిన ఆబీ కూడా లేదు.